ఎండోస్కోపీ ప్రతిసారి చేయాల్సిన అవసరం అనేది పేషెంట్ని బట్టి ఉంటుంది. పాయింట్ ఏంటంటే పేషెంట్ మనము ఒక అల్సర్ చూసాము, చిన్న అల్సరే కానీ పెద్దగా ఇబ్బంది పెట్టేటట్లేదు, పేషెంట్ కూడా మనం ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అనుకోండి, మళ్ళీ ఎండోస్కోపీ కేవలం దాని గురించనే చేయాల్సినంత అవసరం లేదు. కానీ ఎవరైతే రెస్పాండ్ కారో మనం ఖచ్చితంగా చెక్ చేసుకొని అల్సర్ ఒకవేళ మానకపోతే మళ్ళీ దాని నుంచి బయాప్సీ అంటే దాని నుంచి ఒక చిన్న ముక్క తీసేసి ముక్క పరీక్ష చేసి మనం అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా సాధారణంగా మనకి ఓపీలో ఏంటంటే ఒక పేషెంట్కి మనము అల్సర్ కడుపులో ఉన్న తర్వాత మనం ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత కొంచెం పెద్ద అల్సర్ ఏదైతే బ్లీడింగ్ అయిందనుకోండి, మనం రీలుక్ ఎండోస్కోపీ అంటాం. అంటే మళ్ళీ ఎండోస్కోపీ చేసి అసలు అల్సర్ మానిందా లేదా ఏంటి పరిస్థితి అని చెక్ చేసుకోవడానికి మనం యూజువల్గా వి గివ్ 4 to 6 weeks అంటే 4 నుంచి 6 వారాల తర్వాత ఎండోస్కోపీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ తొందరగా చేసినా కానీ మనకి ఆ అల్సర్ అనేది మానుతుందా లేదా అనేది కూడా మనకి క్లియర్గా అర్థం కాదు. ఎందుకంటే బాడీకి కూడా మనం టైం ఇవ్వాల్సి వస్తుంది ఈ అల్సర్ పూర్తిగా మానడానికి. కాబట్టి మనం 4 నుంచి 6 వారాలు చూసుకొని ఒకవేళ అల్సర్ కూడా మానిపోతే కనుక దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కూడా మన డోస్ తగ్గించుకోవటము, లేకపోతే మనకి ఎంత పరిమితి వరకు అంటే ఎంత డ్యూరేషన్ వరకు ఎన్ని మంత్స్ ఇవ్వచ్చు అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలా అని ప్రతి ఒక్క పేషెంట్కి కాదు.